హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే అమ్మతో కలిసి నేను పిండి వంటలు చేయబోతున్నాను. ఏమేమి పిండి వంటలు చేస్తాను, ఎలా చేస్తానో మీకు చెప్తాను. నాకైతే చేయటం ఏమీ రాదు, తినటం తప్ప చేయడం రాదు. మా అమ్మ అయితే మాత్రం ప్రతిదీ సూపర్గా చేస్తుంది పిండి వంటలు. ఇంకా అమ్మకి హెల్ప్ చేస్తూ అలాగే నేను కూడా నేర్చుకుంటూ పిండి వంటలు అయితే చేసేస్తాను. వీడియోలు మీకు కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే త్వరలో ఇంకో గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ని రోజులు యూట్యూబ్లో నేను కష్టపడుతున్న కష్టానికి అయితే ఒక ఫలితం వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే లైక్ చేసేసేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే, పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఇంక ఇప్పుడైతే పిండి వంట అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ చక్రాల కోసం శనగపిండి బియ్యం పిండి వేసి స్టార్ట్ చేసింది అమ్మ కలపడం. డబ్బాలో పోయి కొలతలు చెప్పమ్మా. ఎంత శనగపిండి, ఎంత బియ్యం పిండి? 4 లోటాలు బియ్యం పిండి, 4 లోటాలు శనగపిండి. అప్పుడైతే చక్కగా కరకరలాడితే బాగా వస్తాయి. అది ఇది రెండు ఈక్వల్గా వేసావు కదా. చాలా మంది బియ్యం పిండి ఎక్కువ వేస్తారు అనుకుంటా కదమ్మా, బాగా గట్టిగా. జల్లి లేదమ్మా మనక, పిండి జల్లిడా. పిండి జల్లుడైతే స్మూత్గా దిగుద్ది. చిన్నమ్మ కజ్జికాయలు చేస్తాయి, ఎప్పుడు తిన్నావా? బల్లే ఉంటాయి కజ్జికాయలు. శనగపిండి వేసి వేసిద్ది, బాగుంటాయి కజ్జికాయలు. నువ్వు ఎప్పుడైనా తిన్నావు అమ్మమ్మ కజ్జికాయలు? సూపర్ ఉంటాయి. ఏ వేసుకొచ్చింది అన్నీ, దానికి సిగ్గే ఉండదులే. కోసుకొస్తా. చెక్కల్లో వేయటానికి పచ్చిమిరకాయలు కోస్తున్నాను. పండిపోయినాయి కొన్ని, అసలు ఈ కొనుక్కు రాకోకుండా ఎంత చక్కగా ఇంట్లో కోసేసుకుని వేస్తున్నారు. ఎంత బాగుందో కదా, పండించుకుని అలా వేసుకుంటుంటే. ఇవిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూడండి, బుడ్డి. ఇంక ఇక్కడ అమ్మ అయితే ఫస్ట్ పొయ్యి పెట్టేసి చక్రాలు, ఎప్పుడూ ఎక్కువ పిండి వంటలు ఉండేవాళ్ళు అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మా అమ్మ చేస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే చేయలేదన్నమాట, కానీ పిండి వంట చాలా బాగా చేస్తుంది, చక్రాలు వేస్తుంది. అమ్మమ్మ ఏం చేస్తుంది? నీకు పప్పు వండుతుంది అమ్మమ్మ. పప్పు వండుతుంది అమ్మమ్మ నీకు. పప్పు అమ్మమ్మ, పప్పు ముందు అమ్మాయికి. మా అమ్మాయి పప్పు అడుగుతుందమ్మా. ఒకటి పొయ్యి మీద పెడతారు కమ్మా, ఉందిలే. ఇప్పుడు తీసి మొత్తం వేసేటప్పుడు శాన్వి పండక్క మా బావ వచ్చాడు ఇంటికి, వేరుగా పకోడీ వేస్తున్నాము. చెప్పు బావ. హాయ్ ఫ్రెండ్స్. మా తేజ మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు అమ్మ. మా బావ మా అక్క వచ్చారనమాట, ఊరి నుంచి వెళ్ళిపోతూ దారిలో వచ్చారు బుడ్డిదాన్ని చూడటం కోసం. దంచుపాట్లు కొనిపిస్తే డబ్బులు లేవు, అందుకే లైక్ చేయండి ఫ్రెండ్స్, డబ్బులు వస్తాయి. మా అబ్బాయికి థమ్స్అప్ కొని పెడతాను. ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ నేను చెక్కల కోసం పిండి కలుపుతున్నాను. ఫస్ట్ టైం అనమాట నేనే పిండి కలిపి చెక్కలు వేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. కజ్జికాయల కోసం బెల్లం తురుముతున్నాను. ఈ పిండిలో కలపాలంట. మా అమ్మకి నేను ఎంత ఎండు కొబ్బరి, శనగపప్పు, ఇట్లా చూపిస్తా. పంచదార. ఫస్ట్ మా అమ్మ పంచదార పొడిని చేయమంది, అది వేసిన తర్వాత మళ్ళీ ఎండు కొబ్బరి పొడి వేసాను. తర్వాత వేయించిన శనగపప్పు మిక్సీ చేసి దీంట్లో వేసాము. ఇప్పుడు ఈ బెల్లం సన్నగా తురిమి వేయాలంట. అడ్డం తిప్పాలి పుస్తా, యూట్యూబ్ వీడియోకి నిలువు పని కాదు, అడ్డం తిప్పాలి. వేసి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు కలపాలంట. కజ్జికాయలు ఎవరి కోసం చేస్తున్నామ్మా? చెర్రీ కోసం కజ్జికాయలు, మా కోసం చెక్కలు, చక్రాలు, గవ్వలు. చెర్రీ కోసం అన్నమాట ఇప్పుడు ఈరోజు ఈ కష్టం అంతా. ఆ మధ్యలో అయితే మా అమ్మమ్మ వచ్చింది, టేస్ట్ చేస్తుంది. ఎట్లా అసలు సరిపోయింది టేస్ట్. చెర్రీ గారి ఇంట్లో అసలు పచ్చడి వేసుకు తిండు. వస్తే మాత్రం ఇక్కడ వస్తే మామిడికాయ పచ్చడి వదిలిపెట్టడం. దివ్య కూడా వేసుకొచ్చింది మామిడికాయ పచ్చడి. మా దివ్య అయితే మామిడికాయ పచ్చడి అచ్చంగా ఉత్తి పచ్చడి ఎంత తినేసి
ఇంక ఇది డే 2 అనమాట. ఫస్ట్ రోజు చక్రాలు చేసాం, రెండో రోజు గవ్వలు కజ్జికాయలు చేస్తున్నాం అనమాట. గవ్వలు చేస్తున్నాము, నేనేం పిండి కలుపుతున్నాను, అమ్మేమో అవి చేసి వేయించుతుందనమాట. ఇంక నేనేమో కజ్జికాయల కోసం పైన పిండి ఉంటుంది కదా, మైదా పిండి కలిపి పక్కన పెట్టేశాను. రెండు చెయ్యి, కొంచెం పిండి తీసుకుని వచ్చేసేవాడు బయలుదేరాడు. అమ్మ బాబు ఎండిపోతుంది పిండి, చేసేవాడు బయలుదేరాడు పెద్ద. ఇంకేం పొడి పిండి బీ హాయ్ ఫ్రెండ్స్, మేము గవ్వలు చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మా చెర్రీ గవ్వలు చేస్తున్నాడు, మా అమ్మ గవ్వలు వేయించుతుంది. కింద ఇక కిసకాయ తీయి. నేనేమో కజ్జికాయలకి పూరీలు చేయడానికి చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను. ఈసారి అమ్మతో కలిసి పిండి వంటలన్నీ నేనే చేస్తున్నాను. నేను కూడా చేస్తున్నాను. చక్రాలు నిన్న చక్రాలు చేసాము, ఈ రోజు గవ్వలు కజ్జికాయలు. నేనైతే గవ్వలు చేస్తానికి రెడీగా ఉన్నా. ఇంక ఇక్కడ మేము గవ్వలు చేస్తున్నాం కదా చెక్కతో, ఆ గవ్వలు బాండీలో వేయించుతుంది అమ్మ. మళ్ళీ వీటిని బెల్లం పాకం పట్టాలంటే ఆరిన తర్వాత. ఇంకా నాకైతే మాత్రం పిండి వంటలు చేయటం అస్సలు రాదు. చిన్నప్పుడైతే అసలు ఈ మాత్రం హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు, అండ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అమ్మ చక్కగా చేసి పెడతా అనుకుంటున్నా, నాకు ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం. ఇంకా మా అమ్మ అయితే కజ్జికాయలు చేస్తుంది, నేను పూరీలు చేస్తున్నాను కదా, పిండి పెట్టేసి కజ్జికాయనైతే చేస్తుంది. అది పెట్టడం కూడా నాకైతే సరిగ్గా రావట్లేదు. బాగా చేస్తుంది మా అమ్మ కజ్జికాయలు, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, నాకు చాలా ఇష్టము. ఇంకా చెర్రీ అడిగాడని చెప్పి వాడి కోసం స్పెషల్గా కజ్జికాయలు చేస్తుంది. చాలామంది పంచదార కొబ్బరి వరకే వేసుకుంటారనమాట, మేమైతే వేయించిన శనగపప్పు కూడా మిక్సీ చేసి వేయించుకుంటాం. ఇంకెక్కడ నేనైతే చేస్తున్నాను, ఒకటి శాంపుల్గా చేస్తానని చెప్పి. నాకైతే చేయడానికి రావట్లేదు అనమాట, బొక్కలుగా వస్తుంది. చూసి నేర్చుకోవడానికి కూడా ఏంటో రావట్లేదు. అంతే పచ్చళ్ళు ఒకటి పిండి వంట ఒకటి చెయ్యాలంటే పెద్దవాళ్ళ వల్లే అవుతుందన్నమాట, అంత బాగా మనకి రావు. ఇంకా ఫైనల్గా ఒకటైతే చేశాను, అది కూడా అంత బాగా రాలేదు. నేను చేసింది ఇది కాదనుకుంటా, బొక్క ఏది ఉంటుంది అది నేను, అది మా అమ్మ చేసిందే. అప్పటి మీద ఇట్ట పెట్టాలి ముందు, బొక్కలో అప్పడం పడకూడదు. రావట్లేదమ్మా బాబు, చేస్తున్నాను కానీ నాకైతే రావట్లేదమ్మా బాబు. తినమంటే తింటాం కానీ వండటం అయితే రాదు. అయినా నేర్చుకోవాల్సిన అవసరం ఏముందమ్మా, చక్కగా నువ్వు ఉండవు, వండి పెడతావు, తింటాం. నేర్చుకోవాల్సిన చక్కగా చెక్కతో చేస్తాను కానీ కజ్జికాయలు నువ్వే చేసుకోమ్మా బాబు. మా కజ్జికాయలు టేస్టు బాగున్నాయా? అమ్మమ్మ చేసిన కజ్జికాయలు తినేస్తుంది శాన్వి కూర్చుని. చెర్రీ టేస్ట్ చేసేసాడు, బుడ్డి టేస్ట్ చేస్తుంది. అమ్మమ్మ తిన్న చేసిన కజ్జికాయలు బాగున్నాయి కదా శాన్వి? తను బాగుందా తల్లి? ఇంకా ఫైనల్గా పిండి వంట అయితే అయిపోయింది, నైట్ అయిపోయింది. అయిపోయేటప్పటికి వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు. పిండి వంటలన్నీ అయితే అయిపోయినాయి అనమాట. ఏమేం చేసామంటే చక్రాలు, చెక్కలు, గవ్వలు, కజ్జికాయలు చేసాము. మా అమ్మ అయితే మాకు చాలా బాగా చేస్తుంది. ఇప్పుడుతో పిండి వంట అయిపోయింది, ఇంట్లో పని చేసుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.